తీయగా చల్లగా. దామిని దమ్మ దా దా. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రభట్ల దామిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. దామిని ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. చదువుకున్న అమ్మాయిల సినిమా నుంచి వినిపించని రాగాలే. వసంతములా పులకించి పూచినది, వలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే వయసే వయసు వినిపించని రాగాలే. వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే, విరితే నెల వెన్నెలలో కొరతేదో కనిపించే, ఎదలో ఎవరు మెరిసే వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదిని కలచే, కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఎంతసేపు నేలను చూస్తూ పాడతావేంటి నువ్వు? ఆడియన్స్ కూడా ఇట్లాగే పాడుతున్నావు, నువ్వు ఇలాగే పాడుతున్నావు. చాలాసార్లు చెప్పాలనుకుని మర్చిపోయాను నేను. కొంచెం తలెత్తి పాడు. ఏం చక్కగా తలెత్తి అందరినీ చూస్తూ పాడు. కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, ఇలా ఇలా వెళ్ళిపోతున్నావు. నీకు పాడడం గురించి కాదు, 2-3 చిన్న విషయాలు చెప్తాను, నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఆలాప్లో బ్రీతింగ్ ప్లేస్ ఎక్కడో చూసుకో. నువ్వు రాంగ్ ప్లేస్లో బ్రీత్ చేస్తున్నావు కాబట్టి చివరిన కట్ చేసి పాడాల్సి వచ్చింది. అర్థమైందా? ఒకసారి పాడతావా హమ్మింగ్?
ఆవిడ ఈ పాట పాడినప్పుడు ఆవిడకి 30-35 సంవత్సరాలు ఉంటాయి సుశీల గారికి. అలాగే వినిపించని రాగాలే ఇంకొంచెం సస్టైన్ చేయి. నీకు తెలుసు నాకు ఊపిరి ఇబ్బంది అవుతుందేమోనని ప్రతి ఫ్రేజ్ ఎండ్ అబ్రప్ట్గా ఆపేస్తున్నాం నెక్స్ట్ ఫ్రేజ్ తీసుకోవడం కోసం అని. పిల్లలందరూ మీరు ఈ పాటలు పాడడం అనేటటువంటిది రివైవింగ్ అన్నమాట. ఇది చాలామంది అంటున్నారు ఏమిటి సార్ కొత్తగా వస్తున్న పాటలన్నీ బాగాలేవు అని. అంటే బాగున్నాయో లేవో మనకు తెలియదు, కానీ బాగాలేకపోతే ఏంటి, బాగుంటే ఏంటి. మనకు కొన్ని లక్షల పాటలు, పాత పాటలు ఇచ్చిపోయిన మహానుభావులు ఉన్నారు. వాటిని విందాం, తప్పేం లేదు కదా. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోమ్మా. చాలా ఈ ఫ్లో షుడ్ బి చాలా మెల్లి ఫ్లోయస్గా ఉండాలి తప్ప మెకనైజ్డ్గా ఉండకూడదు. గాడ్ బ్లెస్ యూ. అబ్బా వదిలితే చాలరా అని ఉన్నావు కదా. లేదు ఏదో కొంచెం మోస్తరుగా. ఓకే సరే వెళ్ళిపోవాలి సీట్కి. పాడుతా తీయగా చల్లగా